నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూ ఉంటాయి. చాలా మంచి స్పందన లభిస్తుంది. మనందరికీ సుపరిచితురాలు, ముఖ్యంగా రాశి ఫలితాల ద్వారా మనకి ప్రతి మాసం పలకరిస్తూనే ఉంటారు డాక్టర్ ఆర్‌బి సుధ గారు. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ నాతో పాటు ఉన్నారు. సెప్టెంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు చెప్తారు. ప్రతి వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. అందుకన్నా ముందుగా అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ సంచారం ఉంది, ఈ విషయాలన్నీ వివరిస్తారు. దాంతో పాటుగా రాశి ఫలితాలు కూడా వివరిస్తారు. ప్రతి విషయాన్ని కూడా ఖచ్చితంగా చూడండి. మీరు జాతకాలను పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. మేడం మీకు అందుబాటులోకి వస్తారు. ఖచ్చితంగా మీకు సంబంధించిన ఏ విషయమైనా కూడా గోప్యంగా ఉంచి ఆ చక్రానికి సంబంధించి మీరు ఏ పరిహారాలు చేసుకోవాలని మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి మీతో మాట్లాడటం జరుగుతుంది. సో మొట్టమొదటిగా రాశి ఫలితాలు తెలుసుకునే ముందుగా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్కారం. సో రాశి ఫలితాల ముందు మీరు ఎలాగో గ్రహాలకు సంబంధించి అంతే చెప్తారు అంతే. కాబట్టి గోచారం ముందు గోచారమే చూసుకోవాలి. Right. రాశి ఫలితాలు అంటేనే ఫస్ట్ గోచార రీత్యా రైట్. దాన్ని బట్టి చెప్పడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనం చూడవలసింది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యం గురుగ్రహం. గురుగ్రహం అంటే ఏంటంటే మూవ్ అయ్యారు, ఆల్రెడీ వృషభంలో ఉన్నారు, ఇప్పుడు మనకి తెలిసిన ఒక విషయం. అలాగే ఇవన్నీ ముఖ్యమైన గ్రహాలు. 4 గ్రహాలు చాలా ముఖ్యమైనవి. అన్ని గ్రహాలు ముఖ్యమైనవి, కానీ ఇవి లాంగ్ టర్మ్ ఒక రాశిలో ఉంటాయి కనుక వీటివి ముందు మాట్లాడుకుని మిగతావి మాట్లాడుకుంటూ ఉంటాం. సో గురుగ్రహం ఏమో వృషభ రాశిలో ఉన్నారు. అలాగే రాహు ఏమో ఇప్పుడు మనకి మీనంలో ఉన్నారు. అలాగే కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. శని మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కుంభశని అయినా కూడా రిట్రోగ్రేడ్లో ఉన్నారు. నవంబర్ 15th వరకు రిట్రోగ్రేడ్ అనమాట. అలాగే మనం కుజగ్రహం నెక్స్ట్ చూసాము అంటే మనకేమో మిథునంలో ఉన్నారనమాట. లాస్ట్ మంత్ ఎండ్ నుంచి ఉన్నారు, అందులోనే ఉంటారు కూడాను. అలాగే ఇప్పుడు బుధుడు వెరీ ఇంపార్టెంట్ ఫర్ కమ్యూనికేషన్ కదా. అది రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళా కర్కాటకంకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు సింహానికి ఈ మాసంలో దిగుతున్నారు. అదే ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అనుకోవచ్చు. అలాగే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సన్ అంటే సూర్యుడేమో ఇప్పుడు మనకి సింహంలో ఉన్నారు. ఆయన కూడా ఏంటంటే మిడిల్ ఆఫ్ దిస్ మంత్ సెప్టెంబర్ 16th వరకు కన్యకు వస్తున్నారు అనమాట. అలాగే శుక్రుడు కూడా సంచారం ఇప్పుడు కన్యలో జరగబోతోంది. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మోస్ట్లీ 17th 18th సెప్టెంబర్కి జరగబోతోంది. సో చాలా కూటమి అనేది ఏంటంటే మనకి సన్, వీనస్, అలాగే కేతు మనకి కన్యలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే రాహు కూడా కన్యను చూస్తున్నారు కనుక కొంచెం ఈ నెల ఎస్పెషలీ ఏంటంటే అన్ని మిశ్రమ ఫలితాలు మోస్ట్ ఆఫ్ ద రాశికి ఘోషిస్తున్నాయి అనమాట. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది సెప్టెంబర్ మాసం చెప్పండి. సెప్టెంబర్ మాసం వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే కొంచెం హెల్త్ సెన్సిటివ్ అవుతుంది అని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే జూపిటర్ ఏమో కూడానే ఉన్నారు, గురువు గ్రహం కూడానే ఉన్నారు. ఆయన కూడా రిట్రోగ్రేడ్ అవుతున్నారు అనమాట ఇంకా నెక్స్ట్ మంత్. అలాగే 12th లార్డ్ ఈ రాశికి అధిపతి వీనస్ కూడా మనకి ఏంటంటే కేతు గ్రహంతో కలుస్తున్నారు. సో తప్పక మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. వీళ్ళకి ఖర్చు అనేది ఫస్ట్ అధికం. అండ్ కొంతమందికి ఇప్పుడు నిరుద్యోగులు ఉంటారు, ఉద్యోగ అవకాశాలు వస్తాయి కానీ వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతారు. అందువల్ల వాళ్ళకి మెంటల్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది, యాంగ్జైటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో లోన్స్ విషయానికి వచ్చాము అంటే తప్పక లోన్స్ తీసుకునే ఒక పరిస్థితి వస్తుంది, తప్పదు. అలాగే బిజినెస్ పీపుల్ కూడా ఏంటంటే వేగంగా వెళ్ళే ఛాన్సెస్, కొత్త బిజినెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ 12th లార్డ్ 2ndకి వచ్చారు, మార్చ్ అంటే కుజుడు వచ్చారు కనుక మిథునంలో వచ్చారు కనుక వేగంగా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ డబ్బు అందుబాటులో ఉండదు అనేది సూచన. ఎందుకంటే ఖర్చు అనేది చాలా అధికం. అంటే ఎందుకు ఖర్చు అవుతుందని కూడా తెలియదు. ఇవి రెండు వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఏంటంటే హెల్త్ చూసుకోవాలి, ఎవరికైనా అంతే కదా. ఫస్ట్ హెల్త్, దాని తర్వాతే మిగతాది. సో ఫిజికల్ హెల్త్ చూసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ వీళ్ళకి, ఎస్పెషలీ ఈ నెల అనమాట. అలాగే మనం చూసామంటే పార్ట్నర్షిప్ బిజినెస్ ఇందాకనే చెప్పినట్టు చేసే ఆపర్చునిటీస్ అయితే ప్lenty వస్తాయి. కానీ ఏంటంటే 11th లార్డ్ కూడానే ఉన్నారు కనుక తప్పక ఆపర్చునిటీస్ రావాలి. లాభం వస్తుంది అనుకున్న సమయాల్లోనే అక్కడ ఖర్చులు కూడా ఎదుర్కొంటూ కనిపిస్తున్నాయి అనమాట. అలాగే మనం చూసామంటే కేతు గ్రహంతో నేను ఇందాక చెప్పినట్టు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఉన్నారు. సో దాంపత్య జీవితంలో తప్పక అనుకూల పరిస్థితి అనేది ఉండదు. సో జాగ్రత్తగా ఉండవలసిందే. అక్కడ కంపాటబిలిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే కొత్తగా పెళ్లి కావాలి అంటే ఇప్పుడే చూస్తున్నారు, మ్యాచెస్ చూస్తున్నారు, ముందుకు సాగుదాం పెళ్లి కావాలి అనుకునే వాళ్ళందరికీ
తప్పక ఈ నెల అంత మంచి సూచనలయితే లేవు. కానీ ఇవన్నీ మనం జనరల్‌గా మాట్లాడుకుంటున్నాము. వ్యక్తిగత జాతకం మీద జాతకాలు ఇది ఇంపార్టెంట్ చాలా. ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. వీళ్ళకి పరిహార రీత్యా చేయవలసిందేంటంటే తప్పక వీళ్ళేమో లక్ష్మీదేవికి ఫ్రైడే, ఓకే. ఫ్రైడే పూజ చేయడం. లక్ష్మీ గణపతి ఎస్పెషల్లీ పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. ఓకే. లక్ష్మీ గణపతికి తప్పక చేయాలి. ఎందుకంటే మ్మ్. అక్కడ కేతుగ్రహం ఇది కూడా ఉంది కనుక తప్పక గణపతికి పూజ చేయడం అనేది ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. అథర్వ శీర్షం వచ్చిన వాళ్ళు చదువుకోవచ్చు. లేకపోతే మన యూట్యూబ్‌లో కూడా వినొచ్చు కదా! ఏంటంటే ఇది పద్ధతిగా చేయాలి. ఒకరోజు చేసేసి అయిపోయింది పరిహారం అనుకోకూడదు. సో, పద్ధతిగా చేసినప్పుడే ఆ పాజిటివ్ రిజల్ట్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంటాయి. లాంగ్ టర్మ్‌లో కూడా కనిపిస్తూ ఉంటాయి. సో, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఒక గోవుకి ఫ్రైడే, ఫ్రైడే ఆహారం పెట్టడం చాలా చాలా మంచిదనమాట. ఎస్పెషల్లీ మనం ఫ్రూట్స్ పెట్టడం అనేది మంచిది. అలాగే ఇంకోటేంటంటే, ఎందుకంటే మనకి 5థ్‌లోకి సన్ కూడా వస్తున్నాడు. 4థ్ లార్డ్ వస్తున్నాడు కనుక చదువు మీద ధ్యాస చూపిస్తారు. అలాగే స్టూడెంట్స్‌కి బానే ఉంటుంది. అంటే వెలుగుతారు ఈ నెల అని చెప్పొచ్చు. అంటే వాళ్ళు శ్రమ పడిన దానికి ఎస్పెషల్లీ చదువు విషయంలో పైకొచ్చే కష్టం కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది అని చెప్పుకోవచ్చనమాట. అలాగే ఫిలాసఫికల్ నేచర్ కూడా వస్తుంది. స్పిరిచువల్ నేచరు. అండ్ ఆల్సో గోవుకి నేను ఇందాక చెప్పినట్టు మన చేత్తో ఆహారం, మన చేత్తో ఏదైనా గోధుమ పిండి గాని, బెల్లం అట్లాంటివి పెడితే చాలా ఓకే. మంచిదనమాట. రైట్. ఇంకా కలర్స్ కానివ్వండి, మీరు ఎలాగో జెమ్స్ విషయం చెప్తారు కాబట్టి కలర్స్ చెప్పండి మేడం. కలర్స్ దిక్కులు ఏదన్నా దిక్కులు కలిసి వచ్చే అవకాశం. తప్పక. కలర్స్ అయితే తప్పక వీళ్ళేంటంటే పరిహారం కింద వైట్ నుంచి క్రీమ్ వాడడం అనేది అండ్ గోల్డ్ ఆల్సో. సో మొత్తం క్రీమ్ ఫ్యామిలీ అనుకో అది వాడడం మంచిది. ఎస్పెషల్లీ ఆన్ ఫ్రైడేస్ అనమాట. అందుకని ఎక్స్‌ట్రీమ్ కలర్ కూడా మనం ఆరెంజ్, రెడ్ కూడా వాడొచ్చు ఆ రోజు. ఓకే. అంటే వేసుకు చూడండి బావుంటుంది మీకు. దిక్కులు అంటే మనం ఏంటంటే మనం ఎక్కువ ఈస్ట్ చెప్పండి నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అనేది వీళ్ళకి కలిసొస్తుంది. మళ్ళీ ఏంటి ఏదైనా సరే మనం జాతకం చూస్తే ఏంటంటే లగ్నం బట్టి మాట్లాడుకునేది వేరేలా ఉంటుంది. ఇది రాశి బట్టి మాట్లాడుకుంటున్నాం కనుక సూచనలే అనమాట. రైట్. సో చాలా చక్కగా వివరించారు. వృషభ రాశి వారికి మేడం చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఆవుకి ఆహారాన్ని తినిపించడం కానివ్వండి, కలర్స్ విషయం కూడా చెప్పారు. ఏ కలర్స్ వేసుకోవాలి, క్రీమ్ ఫ్యామిలీ మొత్తం వాడే ప్రయత్నం చేయండి. అలాగే దిక్కుల విషయం చెప్పారు. ఇవన్నీ పాటిస్తూనే ముందుగా పరిహారాలు చేసుకునే ముందు ఖచ్చితంగా కాల్ చేయండి. మీరు వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని మీరు దానికి తగ్గ పరిహారాలు చేసుకుంటేనే మీకు రిజల్ట్ అనేది 100% ఉంటుంది. వృషభ రాశి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే ముందుగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా లైక్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇంకా మరో మంచి టాపిక్తో అలాగే మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.